హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో మామూలుగా ఉండదు. వీడియో నేను నైట్ అభయ్ అన్నకి మామూలుగా బిగ్ బాస్ ఇవ్వలేదు. ఇక క్విక్ మనకుండా కూర్చోలేదులే. ఆ తర్వాత కూడా కొంచెం మాట్లాడాడు, ఏంది ఇదంతా అన్నట్టుగా. నేను ఇంకైనా కూడా ఇట్లా నోటికి వచ్చినట్టు ఆడమంటే నేను ఆడేవాడిని కాదన్నట్టుగా మళ్ళీ కూడా సీరియస్గానే మాట్లాడాడు. బిగ్ బాస్ గేట్లు తెరిచి ఎవరు అనేసి దాంట్లో 100 బూతులు ఎత్తుకోవచ్చు అంత సీరియస్గా చెప్పిన తర్వాత అక్కడ అర్ధరాత్రి చూపించారు. దాంట్లో గేట్లు తెరిచిన తర్వాత ఏమైంది, తర్వాత ఆయన భారీ స్కెచ్లు ఏమేశాడు. మామూలు స్కెచ్లు కాదు, బిగ్ బాస్ వేసిన స్కెచ్లు. ఒకసారి ఒక రూల్ చెప్పాడు, ఒక పర్టికులర్ ప్లాన్ చెప్పాడు. అర్ధరాత్రి గొసుకొస్తుల్లో అర్ధరాత్రి ఏం చేశారంటే, ఇలా టీమ్ సెలక్షన్ ఉంటుంది, చీఫ్లను సెలెక్ట్ చేస్తారు, చీఫ్ కంటెంట్లను సెలెక్ట్ చేస్తారని మాట చెప్పి మళ్ళా మాట మార్చి ఇదంతా ప్లాన్ ప్రకారం ఏమన్నా చేసావా బిగ్ బాస్, కుడోస్ టు యూ అన్నట్టుగా అనిపించింది. భలే ప్లాను. ఆ ప్లాన్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది క్లియర్గా పోసుకొచ్చినట్టు చెప్తాను. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సాధ్యమైనంత లెంత్ తక్కువే ఉండడానికి ట్రై చేస్తారు. ఫన్నీగా కూడా ఉంటుంది. అభయ్ మామూలు కామెడీ కాదు, సూపర్ కామెడీ. అభయ్ కంటే కూడా అభయ్ టీము మా నాయన ఏమన్నా కామెడీ. పెద్ద ట్రోల్ సినిమా తీయొచ్చు దాని మీద. అతని గురించి మనం ఏవైతే అనుకుంటున్నామో అభయ్ గురించి, ఇక్కడ ఆపోజిట్గా అభయ్ గురించి మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో వాళ్ళ టీము క్వైట్ ఆపోజిట్గా ఫీల్ అయ్యి నువ్వు అసలు ఇన్స్పిరేషన్, నువ్వు దేవుడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు బిగ్ బాస్ తిట్టకముందు. సూపర్, అసలు మామూలుగా లేదు. బిగ్ బాస్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు, చాలా ట్విస్ట్లు ఇచ్చాడు, చాలా ప్లాన్ చేశాడు. ఒక్క నైట్లో ఏంద్రా ఇంత జరిగింది. మళ్ళా నిఖిల్ టీంలో ఎంతవరకు గొడవలు రావాలా, ఎవరెవరు కొట్టుకోవాలా, ఎంత స్ప్లిట్ రావాలి అనేది కూడా క్లియర్గా బిగ్ బాస్ ప్లాన్ చేసి దాని తగ్గట్టు పెట్టాల్సిన కాడ పెట్టేశాడు. సూపర్ ఉంది. అసలు క్లియర్గా మాట్లాడతా, వరుసగా మాట్లాడదాం. కాన్వర్జేషన్లు తక్కువనే, దాదాపుగా 8 గంటల ఫుటేజ్ది, 8 అవర్స్ ఫుటేజ్. వారే నాయన నాన్ స్టాప్గా ఎవరు పడితే వాళ్ళు ఏడబడితే ఆడ కామెడీలు మాట్లాడుకుంటానే ఉన్నారు. అన్నం తినేదే గంట, అన్నం చేసుకునేది గంట, అవే ఉన్నాయి. మిగతా కాన్వర్జేషన్లో ఏవైతే ఇంపార్టెంట్గా అవి చెప్తాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన వీడియోస్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. దాంతోపాటు ఈ వీడియో ఏ టైంలో అయినా మనం అనుకున్నట్టు చెప్పాడు రా ఉడాలగాడు అన్న ఫీలింగ్ వస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. క్లియర్గా మాట్లాడదాం. నేను నైట్ రివ్యూ చూడకపోతే చూడండి ఒకసారి. ఈ వీడియోకి ఎండ్ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఏమైందంటే ఓపెన్ చేయగానే నిన్న ప్రేరణని తీసేశారు కదా, ప్రేరణని తీసేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట నైటు లైవ్. దాని గురించి చెప్తాను. ప్రేరణని తీసేయగానే లోపలికి వెళ్ళేసి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒక్కొక్కరు మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. వీళ్ళ టీము వాళ్ళ టీం అన్ని డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క సెకండ్, ఇది ఏంది ఇంత ఉంది వారే నాయన. అబ్బాయి వాళ్ళ టీంతో ఏమంటున్నాడంటే, వాడిని నామినేట్ చేస్తా. అబ్బాయి చాలా లూజ్ మాటలు మాట్లాడాడు పృథ్వీ విషయంలో. పృథ్వీ తప్పు చేసి ఉండొచ్చు, కానీ పృథ్వీ లేని సమక్షంలో బూతులు తిట్టాడు పృథ్వీని, అది కూడా చెప్తాను. తర్వాత అబ్బాయి వాళ్ళ టీంతో ఏమంటున్నాడంటే, వాడిని నేను నామినేట్ చేస్తా పృథ్వీని. లాస్ట్ టైము నామినేట్ చేద్దాం అనుకున్నాడు, ఆడు మారతా అనేసరికి నేను వదిలేశాను. ఆడు మారలేదు. వాడెక్కడ మారాడు, అది కాక మా టీంలో ఉండినాడు. లాస్ట్ టైం అంటే మాకు కుదరలేదు, మా క్లాన్ కాబట్టి. వాడిని నామినేట్ చేస్తా ఖచ్చితంగా ఈసారి. ఆడు అన్నా ఉండాలి కదన్నా, చెయ్యాలంటే నామినేషను. నాగమణికంట నిఖిల్తో డిస్కషన్ జరిగింది, అది ప్రోమోలో ఏదైతే వచ్చిందో ఆ డిస్కషన్ ఏంటి అనేది చెప్తాను. ఇక్కడ నాగమణికంటే ఒక పర్టికులర్ పాయింట్లో నచ్చాడు. నాకు నచ్చాడు అన్నదానికంటే మనిషి తెలివిగా ఉన్నాడు. అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో మనిషి ఏదైనా చేసుకో స్వామి, గేమ్ పరంగా జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడుతున్నాడు నాగమణికంట మాత్రం. దెర్ ఈజ్ నో డౌట్. జనాలకి ఏమనిపిస్తుంది, జనాలకు ముందే ఏ డౌట్ వస్తుందో దాన్ని ఆ కాన్వర్జేషన్లోనే క్లారిఫై ఇస్తున్నాడు. అది ఎంత క్లియర్గా చెప్తానండి. నాగమణికంట ఏం మాట్లాడుతున్నట్టే, నిఖిల్ అంటాడు, నిన్న కూడా అనిపించిందారా నీకు అంత అంటే రూడ్గా ఆడుతున్నావు, సంథింగ్ అట్లా ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావురా, నీలో నేను ఇది చూడలేదు అన్నట్టుగా అడిగాడు. నిన్న కూడా అనిపించిందా, నిన్నంత రూడ్గా ఆడలేదు కదా అన్నట్టు. ఎందుకంటే మొన్న కదా ఇస్త్రీ కొట్టి కింద పడింది, అందుకని అడిగినట్టు అడిగాడు నిఖిల్. దానికి నాగమణికంట అనిపించిందిరా, డిస్కస్ చేయను నిఖిల్, వద్దు నిఖిల్, ఇంకా డెప్త్గా వెళ్ళొద్దు నిఖిల్ అన్నట్టుగా చెప్తాడు. సడన్గా స్టార్ట్ చేసిన తర్వాత అంటూ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా, ఇది నేను ఈ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఆ డిస్కషన్ గేమ్ పాయింట్ డిస్కషన్ వచ్చిందంటే నేను వాంటెడ్గా తీసుకొచ్చి నిన్ను డౌన్ చేయడానికి ఏదో అది నీకు సలహాలు ఇస్తున్నట్టుగా ఉంటుంది, బాగోదు చూస్తానికి అంటాడు. ఇది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి చెప్పిన మాట అనిపించింది తెలివిగా. అంటే అది తీసుకొస్తే చూసావా నెగిటివ్స్ ఎంత నైస్గా సలహాల్లాగా నెగిటివ్స్ చెప్తున్నాడు అని అనుకుంటారు అన్నట్టుగా జనాలు అనుకుంటారని ముందే చెప్పేసిండు అనేసి మళ్ళీ కూడా చెప్పిండు ఆ నెగిటివ్స్ని. ఏమని చెప్పాడంటే, అదైతే ఫ్రెండ్లీ వేలోనే జెన్యూన్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది, ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఫ్రెండ్షిప్ కావాలి, నీ ఫ్రెండ్షిప్ నిఖిల్ నీ ఫ్రెండ్షిప్ కావాలి తప్ప గేమ్గా ఆడతాను నేను, గేమర్గా ఆడావు నువ్వు, అక్కడ గేమర్గానే ఆడావు, నేనేం ఒప్పుకో తప్పట్లా, కానీ నువ్వు అలా కాదురా, నీ మెంటాలిటీ కదా, నువ్వు చాలా మంచోడు, నువ్వు అంత రూడ్గా అంత ర్యాష్గా ఆడే మెంటాలిటీ కాదు అన్నట్టుగా చెప్తాడు. చిన్న లాజిక్ మిస్ అవుతున్నావు, అదొక్కటే నా బాధ.
ప్లీజ్. అది అంత అక్కడ అతని ఉద్దేశం ఏంటంటే నువ్వు జనాల మనసులు గెలవాలి తప్పించి అంత ఫిజికల్ వైలెన్స్ అయినప్పుడు అది పాజిటివ్ పోదు బయట అనే సెన్స్లో ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అది అన్ని చెబితే బాగోదు అనే సెన్స్లో చెప్పకుండా చెప్తున్నాడు. తర్వాత నిఖిల్ మామ తప్పుంటే వద్దురా చెప్పలేరా అన్నట్టుకంటే మామ తప్పుంటే చెప్పు మామ, నేను కంట్రోల్ చేసుకుంటాను మామ. ఏంది మామ నెగిటివ్ అంటే ఎలా, లాజిక్ మిస్ అయ్యా అంటే ఎలా రా చెప్పు, అది చెప్పు నిఖిల్ అనగానే రే నువ్వు అంటావు కానీ నిఖిల్ ఏమంటాడు ఇంకోమాట, రే ప్రేరణ మా దగ్గరికి వచ్చి లాగింది కదరా, ఆ పిల్ల నా దగ్గరికి వచ్చి లాగిందిరా, అది తప్పు కదా అనగానే నాగమణి గడ చెప్తున్నా కదా నువ్వు నన్ను విను నేను చెప్తున్నా కదా అనేసి కొంచెం గట్టిగా మాట్లాడేసరికి నిఖిల్ కూడా కాలింది కొంచెం. ఎందుకు అరుస్తున్నావు, నేను చిన్నగానే మాట్లాడుతున్నా కదా, ఏం చిన్నగా చెప్పు అనేసి. అంటే అక్కడ కోపం లేదు, అదొక రకమైన ఎవరైనా వింటే బాగోదు, అందరూ నాకే వచ్చి సలహాలు ఇస్తున్నారు, అందరూ నన్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అందరూ నన్నే మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారు, నేనేదో మంచిగా ఉంటుంటే అనే సెన్స్ నాకు అక్కడ కనపడదు. నిఖిల్లో అరుస్తుంటే అందరికి కనపడదు కదా, ప్రతి ఒక్కరు నా మీదకి ఎగురుతున్నాను ఏదైనా, ప్రతి ఒక్కరు నాకైనా సలహాలు ఇచ్చేది, నేను గేమన్నా కదా, నాకు ఆట తెలీదా, నేను టాస్క్లు ఆడట్లేదు అని ఆ ఇది కనపడింది ఆ వాయిస్లో. ఎందుకు అరుస్తున్నావు అన్నట్టుగా. అప్పుడు నిఖిల్ అది కదరా నువ్వు చెప్పు నేనైతే మరి అనేసి అంటే నాగమణికంటే ఇంకో మాట అంటాడు, కొంచెం బాధపడుతూ కన్నీళ్ళు రాలేదులే, బాధపడుతూ ఆ వాయిస్ చేంజ్ అయిపోయి నీలో ఆ యాంగిల్ నాకు నచ్చదు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా, ఒకరు చేశారు కదా అని నువ్వు చేయకూడదురా, ఒకరు చేశారని ఆ పృథ్వీ గారు చేస్తున్నావు నువ్వు చేయకూడదు అని సెన్స్లో చెప్పాడు. నువ్వు చాలా మంచోడు, సెన్స్లోకి రారా ప్లీజ్ నిఖిల్, నీకోసం చెప్తున్నారా. లేచి హగ్ చేసుకొని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అమ్మాయిలకి కాకుండా అబ్బాయిలకి హగ్ ఇచ్చాడు ఫస్ట్ టైం అని హ్యాపీగా ఫీల్ అయ్యి సారీరా ప్లీజ్ అట్లా చేయకు నాన్న ప్లీజ్ నాన్న అనడం అయిపోయింది. తర్వాత నిఖిల్ ఏమంటారు తెలుసా, నేను వద్దు అన్నప్పుడు వాళ్ళు చేయకూడదు కదరా, మీ టీం వాళ్ళు కూడా, నేను వద్దు అన్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి చేశారా, చూసుకోవాలి కదరా టీము, మా టీంని కూడా నేను చూసుకోవాలి కదరా, వాళ్ళకి దెబ్బలు తగలకుండా నేను చూసుకోవాలి కదరా, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఎలా కామ్ ఉండమంటారా, అది కూడా ఆలోచించండి రా అనేసి నిఖిల్ బాధపడుతూ చెప్పాడు. తర్వాత ఆదిత్య వచ్చాడు నిఖిల్ దగ్గరికి, వీళ్ళిద్దరు కన్వర్షన్లో, రే నిఖిల్ ప్లీజ్ రా ఆడికి ఆ పృథ్వీకి చెప్పరా, వాడు ఆ గేమ్ అయిపోయిన తర్వాతైనా అట్లా ఉండొద్దని చెప్పరా, కొంచెం చెప్పరా, నువ్వు చాలా మంచోడివిరా ప్లీజ్ పృథ్వీ, థ్యాంక్ యూ సో మచ్ రా, నువ్వు మంచోడివిరా చెప్పరా అనేసి రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోయిండు. సరే అన్న చెప్తా పోరిండు. ఆ తర్వాత సరికి చాలా టైం వీళ్ళిద్దరు కన్వర్జేషన్ జరుగుతుంది, రిపీటెడ్గా అదే కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. నాగమణికంట నువ్వేం చిన్నపిల్లోడి కాదురా, నువ్వే యూజ్ చేయి బ్రెయిన్, నీకే అర్థమవుతుంది నువ్వేం చేస్తున్నావు అన్న సెన్స్లో చెప్పి ఆపేస్తాడు. తర్వాత ఆదిత్య అభయ్ దగ్గరికి వెళ్తాడు. అభయ్ దగ్గర ఏం మాట్లాడుతానంటే కిచెన్ దగ్గర ఉంటే అభయ్ కూడా పొంగిపోయి అబ్బా ఏమన్నా వెరైటీగా మాట్లాడుతాడంటే భలే ఫన్నీ అనమాట కన్వర్జేషన్. కిచెన్ దగ్గర ఉంటాను నేను, అభయ్ ఆదిత్య గారు అందరికీ డబ్బా కొడతారు అనేది తెలిసినా కూడా పాప ఆయన ఫీల్ అవుతాడు నిజంగా డబ్బా కొట్టాడేమని. ఆదిత్య గారు డబ్బా కొట్టిన కంటెస్టెంట్ లేడు, మామూలు డబ్బా అంటే ఆయన వాంటెడ్గా కొడుతున్నాను నేను అనుకోవట్లేదు, ఆయన మంచితనం అయి ఉండొచ్చు మేబీ, అంటే ఆయన పెద్దోడు కాబట్టి అందరికీ పాజిటివ్ ఇచ్చేవద్దు ఏముందిలే అన్న సెన్స్లో ఆయన పాజిటివ్స్ ఆలోచిస్తూ ఉండొచ్చు, అతను రియల్ బిహేవియర్ అయి ఉండొచ్చు కూడా. కానీ నేను ఊరికి ఆ డబ్బాలాగన్నా ఆ డబ్బా కొడుతున్నప్పుడు అభయ్తో నీ లీడర్షిప్ కామ్ కూల్ ఫోకస్ అంటే అభయ్ అందరికీ తెలిసింది, ఫోకస్ అని ఎన్ని కామ్ కూల్ ఫోకస్ అంటే అభయ్ అని అందరికీ తెలిసింది, నీ ఎబిలిటీ దగ్గర చాలా నేర్చుకోవాలి అనేసి పొగడతా ఉంటే అభయ్ అది లేదన్నా కొంచెం అయితే మేబీ లేదన్నా అట్లా ఏం కాదు, మేబీ కొంచెం అయితే నా లీడర్షిప్ వల్ల ఇవన్నీ వచ్చాయి అనుకుంటా అంటున్నాను, క్వాలిటీస్ వల్ల అయ్యే లేవని జనాలు ఏడుస్తూ ఉంటాడా, ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల ఇవన్నీ వచ్చాయి అనుకుంటాను అనగానే నబీల్ పక్క నుంచి వచ్చాయి. ఆ డెసిషన్ తీసుకోవడమే సూపర్ అసలు, నువ్వు ఏ డెసిషన్ ఆడకుండా ఉండాలని ఆ వైలెన్స్ వద్దని తీసుకోవడమే సూపర్ అంట. పొగడ్డమే వీళ్ళందరూ ఎందుకు పొగుడుతున్నారో ఏందో తెలియకుండా. అప్పుడే వచ్చారా అక్కడి నుంచి సోనియా వస్తుంది, నిఖిల్ వస్తున్నాడు, నిఖిల్ కొంచెం దూరంగా ఉండు, సోనియా వస్తుంటే అభయ్ సోనియా హగ్ ఇస్తుంది, ఇద్దరు హగ్ చేసుకుంటారు. ఆ తర్వాత హగ్ చేసుకొని సోనియా ఏముంటుందంటే నవ్వుతూ బయాస్డ్ అనేసి నవ్వుతూ ఉంటుంది అనమాట, ఏదో సంథింగ్ బయాస్డ్ అన్నట్టుగా. అంటే వీళ్ళిద్దరు తిట్టుకున్నారు కదా, నేనంతా దాని మీద స్మైలింగ్ హ్యాపీగా తినరా పోయి ఎందుకురా అనేసి హ్యాపీగా తిను అనేసి హగ్ చేసుకుంటుండే. అదే టైంలో వచ్చి నిఖిల్ కూడా వచ్చి వాళ్ళ ముగ్గురు మీద హగ్ చేసుకుంటాడు. అసలు హగ్గులు ఎంత రేంజ్లోకి వెళ్ళిపోయినాయి చూడు ఈ సీజన్, ఏ సీజన్లో లేవు. వీళ్ళిద్దరు సోనియా అభయ్ హగ్ చేసుకుంటే ఆ హగ్గులు మనం తప్పు పట్టట్లే, అన్ని హగ్గులు తప్పు కాదు, కానీ రిపీట్ అవుతున్నప్పుడు మనకి ఫన్నీ అనిపిస్తుంది. వీళ్ళిద్దరు హగ్ చేసుకుంటే నిఖిల్ కూడా నేను అక్కడ హగ్ చేసుకుంటున్నాను, అతను కూడా వచ్చి చేసుకున్నాడు. నాగమణి కంటే ఎక్కడో చూసి ఐఎమ్ మిస్సింగ్ ద హగ్ అన్నట్టుగా అతను వచ్చి ఈ ముగ్గురు మీద వేసి ముగ్గురు మీద హగ్ చేసుకున్నాడు. అబ్బా ఏమన్నారా హైలైటర్, అక్కడ పృథ్వీ దగ్గరలో ఉండి లేకుండా మనోడు వచ్చినాడు. అందరూ హగ్గులే, టూ మచ్ ఫన్నీగా ఉంది. అది నేను సీరియస్గా తీసుకుని వదిలేసా, హైలైట్ అనిపించింది ఆ సీన్ మాత్రం. ముగ్గురు కదా నలుగురు కలిసి అందరూ హగ్గులు చేసుకున్నారు. తర్వాత
సోనియా లడ్డా మిస్ యూరా అభయ్ని అనేసి వెళ్ళిపోయింది తినిపోని. తర్వాత కుకింగ్ స్టార్ట్ చేశారు అభయ్ వాళ్ళ టీం. బెల్లు కొట్టి స్టార్ట్ చేస్తున్నారు, అది చూపించారు. సీత నబీల్తో మాట్లాడుతుందన్నమాట. ఇది సోనియా గురించి నిఖిల్ విషయంలో మాట్లాడుతుంది. ఏమని? ఎందుకంటే అంతకుముందు ఇతను క్లాన్ మెంబర్ కాబట్టి వీళ్ళకి ఒక ఆ ర్యాప్ ఉంది కాబట్టి మాట్లాడుతుంది. ఏమని? ఎవ్రీ సింగిల్ లైన్ గైడెన్స్. అక్కడ గైడెన్స్ అంటే ఆవిడ చెప్పిందే నడుస్తుంది నిఖిల్ అనే సెన్స్లో చెప్తుంది. సోనియా చెప్పినట్టే నడుస్తున్నాడు అన్నట్టుగా. పృథ్వీ ఇందాకన నబీల్ నా మీదకు కూడా పైకి వస్తాడు, నేను వాడి కోసం చెప్పాను, ఏమని చెప్పా, డోంట్ లూజ్ వర్డ్స్ అని చెప్పాను. ఎందుకంటే ఆ ఎఫెక్ట్ మా మీద పడదు కదా. సీత చాలా కరెక్ట్గా మాట్లాడింది. ఆ ఎఫెక్ట్ మా మీద పడద్దు కదా. విష్ణుకి కూడా చెప్పాను నేను, విష్ణు కూడా అరిచింది అట్లా, విష్ణు కూడా అట్లా మాట్లాడింది అన్నట్టుగా. అంటే నబీల్ విష్ణుకి కూడా చెప్పాను, ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ మా క్లాన్ మొత్తం మీద పడదు కదా ఇంపాక్ట్, అందుకని నేను చెప్పాను అంటే. కానీ అక్కడేమో అతను మొత్తం ఏది చెప్పినా కూడా గైడెన్స్ అంతా ఆవిడ చెప్పింది ఏంటున్నాడు అన్నట్టు చెప్తుంది. నిఖిల్ గురించి మాట్లాడుతుంది అక్కడ ఇండైరెక్ట్గా మనకు అర్థమవుద్ది. ఇంత జరుగుతుంటే సీతకు జరిగిన అన్యాయం ఆ సోనియా రిలేటెడ్ అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చూడడానికి బాధ అనిపించింది నాకు. సీతకి ఆ రిలేటెడ్గానే జరిగింది. ఆవిడ సీత సోనియా మాట వింటున్నాడు అనే దాని మీద నిఖిల్తో 2-3 రోజులు మాట్లాడాల. ఆ బాధల్లో ఉంటే ఈరోజు ఆవిడకి జరిగిన అన్యాయం కూడా సీత రిలేటెడ్గానే, సోనియా రిలేటెడ్గానే జరిగింది. అది గురించి చెప్తా ఉండి ఆదిత్య వచ్చాడు. అప్పుడే సీత నబీల్ మాట్లాడుకుంటాడు. లోపల నుంచి బయటకు వచ్చి, సీత ప్లీజ్ వాడు కొంచెం చెప్పరా, పృథ్వీకి గేమ్ అయిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఉంటున్నాడు రా, కొంచెం చెప్పరా అంటే, అన్న చెప్పానన్నా వినట్లేదన్నా, వేస్ట్ అన్నా అనేసి అంటాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఆదిత్య గారు ఇంకో మాట అంటాడు, ఎంకరేజ్ మాత్రం చేయకూడదురా ప్లీజ్ రా, మీ టీంలో కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారా, వద్దురా, అట్లా వద్దంటే అవునన్నా తెలుసన్నా అన్నట్టుగా సంథింగ్ ఏదనేసి వదిలేసి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత 10:25కి కుకింగ్ క్లోజ్ చేసేసారు అబ్బాయి టీం. టోటల్గా 45 minutes యూజ్ చేసేసారు. అది అయిపోయిన వెంటనే నిఖిల్ బయట నుంచి వచ్చి వాళ్ళ కుకింగ్ అయిపోయిన తర్వాత అతను వచ్చి వీళ్ళు కూర్చొని తింటున్నాడు రెడీగా ఉంటే అబ్బాయి వాళ్ళ టీంకి నిఖిల్ డోర్ తీసుకొని వచ్చి చెప్తాడు లోపల బెడ్రూమ్లో తింటా ఉంటే, 4 hours 56 minutes ఉంది మామ మీకు ఇంకా అని చెప్పేసి వెళ్తే ఓకే అబ్బాయి ఓకే అంటారు. 4 hours 56 minutes. ఎందుకంటే ఫస్ట్ డే వాళ్ళు 1 hour 39 ఎంతో ఇద్దరు కలిసి వాడారు, దాంట్లో వాళ్ళ హాఫ్ వాళ్ళు తీయాలి కదా. ఈ రోజుది నిన్నటిది మొత్తం కలిపితే 7 గంటల్లో వీళ్ళు 3 గంటలు ఆల్మోస్ట్ వాడేశారు. కాబట్టి ఇంకా 4 hours 56 minutes మిగిలింది అబ్బాయి వాళ్ళ టీము వంట వండుకోవడానికి. ఆ తర్వాత ప్రేరణ వాళ్ళ టీం అందరూ కూర్చొని తింటున్న టైంలో ఏమంటారు టీంతో, నాకు ఫేక్గా రాదు, ఎందుకో తెలుసా, ఇందాక వాళ్ళందరూ వస్తున్నారు, నాకు వాళ్ళ సైడ్ కూడా మొక్కం చూడాలని కూడా అనిపించాలి, అంత ఇష్యూలు అంత గొడవలు అయిన తర్వాత నాకు వెంటనే మాట్లాడడం నా వల్ల కాదు, నేను అసలు చూడను కూడా చూడలేదు వాళ్ళతో, నా వల్ల కాదన్నాడు. దీని తర్వాత మనోడు నాగమణికంట అబ్బాయిని ఇబ్బంది పెడతాడు మాటలతో, చిక్కన ఒక్కనే కాదు అందరిని ఇబ్బంది పెడతాడు. ఏదైనా తెలుసుకోవాలని కాదు, నాగమణికంట చేసేది అక్కడి నుంచి అతను ఏం చెప్తాడు కాదు, జనాల దగ్గర ఎక్స్పోజ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు అందరినీ. అది మంచి పద్ధతే. ఇక్కడలా ప్రేరణ ఈ మాట చెప్పిన తర్వాత తింటా ఉన్నాడు అబ్బాయి టీం. తింటా ఉన్నప్పుడు చెప్పింది ప్రేరణ ఇంకో మాట అంటది, మాది ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడు మాకు ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు బిగ్ బాస్, తీయచ్చు అని. ఏమని? ఎక్కువ ఎగ్స్ ఉన్నప్పుడల్లా ఆ పక్క టీం నుంచి ఇంకొకరిని తీసేయచ్చు అని ఛాన్స్ ఇస్తున్నారు కదా. బిగ్ బాస్ ఒక పెద్ద గేమ్ ఆడేది ఈరోజు. ఏమిలే, వీళ్ళకి సింపతి యాంగిల్ సెట్ చేద్దామని అనుకున్నారు బిగ్ బాస్. అది కదా ఎలివేషన్ వస్తుంది కదా జనాల్లో, పాపం అనే సింపతి యాంగిల్. ఎందుకంటే అక్కడ క్రూరంగా ఆడుతున్నారు కాబట్టి పృథ్వీ నిఖిల్, అది తప్పేం కాదు, లిమిట్ దాటి ఆడింది పృథ్వీనే, నిఖిల్ ఏమి అంత ఓవర్గా ఆడలేదు. ఒక్క నాగమణికంట పడ్డ విషయంలో మనకు అలా కనిపించింది. ఎంతైనా క్రూరంగా ఆడుతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఇంత క్రూరంగా ఆడుతున్నప్పుడు వీళ్ళు అమాయకంగా వీళ్ళు బాధపడుతూ వీళ్ళు కష్టపడుతూ ఆడుతున్నప్పుడు వీళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినా వీళ్ళకి ఏదైనా అనిపించినా అన్ని ఫేవర్స్ వాళ్ళకే ఇచ్చిన, రెడ్ ఎగ్తో సహా, అది కూడా స్మోకింగ్ జోన్ దగ్గర వేసేటప్పుడు వాళ్ళకే బెనిఫిట్ కదా. జనాల దృష్టిలో పాపం అనే ఫీలింగ్ వస్తుంది, దానివల్ల ఎలివేట్ అవుద్ది, ఒక ఎల్ది వాళ్ళది అనే ఫీలింగ్తో ఆడాడు. ఆ గేమ్ ఆడిస్తే బిగ్ బాస్ దాన్ని పెంట చేసేసి ఎత్తుకోమని వీళ్ళు పోరాడి ఉండింటే లాస్ట్లో ఎంత బాగా పోరాడారు యష్మి ప్రేరణ వీళ్ళిద్దరు. వాళ్ళని కంపులేపి అబ్బాయి వదిలేకపోతే వాళ్ళకి సింపతి వర్కౌట్ అయి ఉంటుంది. బిగ్ బాస్ చేసిన ప్లాన్ అదే ఉంటుంది మోస్ట్లీ, కానీ అది వర్కౌట్ చేయలే, వీళ్ళే కంపు చేసుకున్నారు. వదిలేస్తే ఎట్లా వద్దు వర్కౌట్ అవుద్ది, ఏంద్రా నాయన వీళ్ళు అనుకున్నాం లాస్ట్కి. తర్వాత లీడ్ చేయలే సరిగా, ఇదంతా అయిపోయిందిగా. ప్రేరణ చెప్పిన లాజిక్ అయితే అదే ఏంటంటే, ఆ రోజు నైట్ ఆ ప్లాట్ఫామ్స్ పెట్టి ఆ బాల్స్ -30 10:30 అనే హోల్స్లో వేయాలని టాస్క్ పెడితే అబ్బాయి గెలిచాడు చూసారా నైనికతో. ఆ టాస్క్ అయిపోయే టైంకి 22 23 హైయెస్ట్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అప్పుడు డే ఎండింగ్ కదా, ఆ టైంలో మాకు ఒక పవర్ ఇచ్చి ఉండొచ్చు కదా, మీరు ఎవరిని తీసేస్తారు ఆ టీంలో అంటే మేము పృథ్వీనో నిఖిల్ని తీసేస్తాము కదా అనే సెన్స్లో ఇవి అడుగుతుంది. అంటే లాజిక్కే ఉంది. కానీ బిగ్ బాస్ ఏది చేసినా ఫర్దర్ గేమ్ ఫ్యూచర్ ప్లాన్లన్నీ వేసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరికి ఇవ్వకుండా బాగుంటుంది ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి అట్లుంటుంది.
దాన్ని వీళ్ళు దెబ్బ కొట్టలేపారు వీళ్ళు చేసిన తప్పుకి. తర్వాత ఏమైందంటే అబ్బాయి నోరు జారడం స్టార్ట్ చేశారు. భలే నోరు జారాడు ఇక బిగ్ బాస్ మీద. వరస్ట్రా, మరి ఎందుకు గేమ్ పెట్టినారో ఏమో, టాస్క్లో ఫైనల్ విన్నర్కి ఇవ్వాలి కదరా. ఏంద్రా వీళ్ళు నిజంగా ఎవడు కండక్ట్ చేస్తున్నాడో ఈ ధమాకే లేదు ఆడికి. ఈ టాస్క్లు కండక్ట్ చేసేవాడికి ధమాకే లేదని ఎవడు కండక్ట్ చేస్తున్నాడు. నిన్నైతే వాడు ఈడని బిగ్ బాస్ని ధమాకే లేదు. ఒకనికి రూల్ ఇచ్చి ఇంకొకరికి ఉండకూడదా? ఉండకుండా ఇదేం పనికి మాలిన రూల్ ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళకి ఇచ్చారు తీసేయమని, మాకు కూడా ఇవ్వాలి కదని. బిగ్ బాస్ ఏది చేసినా అది నీకు ప్లస్ అవుద్ది. బిగ్ బాస్ అక్కడ అన్యాయం చేస్తే జనాల్లో పాజిటివ్ అవుద్ది. బిగ్ బాస్ అక్కడ ఫేవర్ వేసి ఆ గుడ్లు ఈ గుడ్లు వేసి అన్ని వాళ్ళకి వేస్తే జనాల్లో నెగిటివ్ అవుద్ది. బిగ్ బాస్ ఏది చేసినా ఆ ఎఫెక్ట్ బయట జనాలు ట్రీట్ చేస్తారు. బిగ్ బాస్ వాంటెడ్గా చేయడు. బిగ్ బాస్ చేసినా కూడా అక్కడ ఏమి కాదు, జనాలలో పాజిటివ్గా వస్తుంది. అది వీళ్ళు గ్రహించకుండా ఆయన లేదు ఏం లేదని ఆయన తిడతా ఉండి ఆటను మధ్యలో వదిలేసి, దట్టు ఆటను మధ్యలో వదిలేసిన క్యాండిడేట్లు బిగ్ బాస్ రూల్స్ గురించి మాట్లాడుతున్నారు, బిగ్ బాస్ గురించి తిడతా ఉంటారు. బిగ్ బాస్కి ఎంత కాలేదు ఆట ఆడి చెబితే బిగ్ బాస్ ఏమంటాడు మూసుకొని ఉండాల్సింది ఎవరైనా, ఎందుకంటే నిజమే కదరా అని. కానీ ఆట గివప్ ఇచ్చి వాళ్ళు ఆడే వాళ్ళని చెడగొట్టి నాగా వద్దురా ప్రేరణ ప్లీజ్ లైట్ తీసుకోండి నేను ఆడను ఐఎమ్ డన్ అనేసి కాళ్ళు ఎత్తి పడుకొని ఆయన ఇప్పుడు ఆ జామకాయలు బుట్టలు పెట్టుకున్నట్టు ఆ బుట్టలకు ముందు కూర్చొని ఆ జామకాయలు కూడా ఎత్తుకొని పోతుంటే సోనియా వచ్చి జామకాయలు ఎత్తుకొని పోతున్నా కూడా కామ్గా ఉండడు, డబ్బులు పడకుండా. అట్లా ఉంటే బిగ్ బాస్ కాళ్ళకి ఏం చేస్తుంది? చెప్పా కదా, పదే చెప్తున్నాడు. నాగార్జున సారు లిస్ట్ రాసుకొని వస్తారు బూతులు, మోస్ట్లీ అంటే బూతులు కాని బూతులు. అబ్బాయిని భయంకరంగా అంటారు. ఏమి బుద్ధి ఉందా ఏమన్నానా, నువ్వు పెద్ద లాడ్లాగా కూర్చొని నువ్వు ఆడ అని లేదు చెడగొట్టావు ఇవన్నీ అనే అవకాశం గట్టిగా ఉంది. ఆ తర్వాత ఇవన్నీ తిడతా ఉంటాయి బిగ్ బాస్ని. అబ్బాయి ప్రేరణ అనేసి నవ్వుకుంటా ఉంది. అబ్బాయి కరెక్ట్, అబ్బాయిని అంటున్నాడు అనమాట నవీలు. కరెక్టే చెప్పావు అనేసి అంటుండ్రు. వీళ్ళందరూ డబ్బా కొట్టడే పని అయిపోయింది. అబ్బాయి ఏం చేసినా. ఆ తర్వాత ఇవన్నీ బిగ్ బాస్ గేట్లు జరగకముందు మాటలు చెప్తా. యష్మి ఒక్కొక్కరిని తీస్తూ ఉంటే గేమ్ ఎలా ఈక్వల్ ఉంటుంది, ఏంటిది కరెక్ట్ కాదు కదా అనేసి అంటా ఉంది. గేమ్ ఒక్కొక్కరిని తీస్తూ ఉండి ఒక్కొక్కరు తీస్తున్నప్పుడు మీరు బలంగా యష్మి ప్రేరణ ఆడినట్టుగా కానీ నబీల్ కూడా ఆడుంటే, నబీల్ అంటే సంచాలకులే, అబ్బాయి కూడా ఆడుంటే, ఆదిత్య వంగాన్ని కూడా ఆడినిచ్చుంటే అందరూ ఆడుంటే సింపతి వర్కౌట్ అయి ఉండేది. పాపం పోరాడి ఓడారు సింహాలు అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరికి వచ్చిందిలే, ఆడవాళ్ళు ఇద్దరు బాగా ఆడారని అంటున్నాం, కానీ మగవాళ్ళకి పోయిలే. తర్వాత నిఖిల్ ఇది కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత లోపలికి బయట వేరేది. నిఖిల్ నెక్స్ట్ కొట్టుకో నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుద్దని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ఇంకా అవ్వలేదు, టాస్క్ స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ కొట్టుకోవద్దురా, వదిలేరా, ఏదో ఒకటి వద్దు, కొట్టుకోకుండా చేతికి దొరికింది తీసుకోండి, అంతేగాని గిట్టుకోవద్దని విష్ణుకి సీత చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు 225 వాళ్ళు 25 ఉంటే ఎందుకు కొట్టుకుంటారు, అనవసరంగా కంపవద్దని. అదొక స్ట్రాటజీ. సింపుల్ అబ్బా, ఈ ఆటలో ఏది చేసినా స్ట్రాటజీనే. అవతలని ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అది రెచ్చగొట్టడం స్ట్రాటజీ అనుకుంటారు. సామధాన దండోపాయాలు అన్నారు కాబట్టి రెచ్చగొడుతుంది, అదే స్ట్రాటజీ. ప్లస్ అబద్ధం చెప్పినా అది సామధానం దండోపాయాల్లో ఉంది కదా, అది ఒక స్ట్రాటజీ. నువ్వు దేంట్లో దీన్ని ఓవర్గా నువ్వు తప్పు బట్టి స్టేట్మెంట్లు పాస్ చేయలేము. వాళ్ళు తప్పు వాళ్ళు రైట్ అనే అనిపించింది మై ఒపీనియన్ అన్నట్టు ఒపీనియన్స్ వస్తే కానీ స్టేట్మెంట్లు పాస్ చేసే టాస్క్ అది రకరకాలుగా అనిపిస్తుంది. నేను విష్ణు కొంతమందికి నచ్చుతూ కొంతమంది నచ్చదు, ప్రేరణ కొంతమంది నచ్చుతూ కొంతమంది నచ్చదు, సీత కొంతమంది నచ్చుతూ కొంతమంది నచ్చదు. అంతేగాని ఒక్కొక్క తప్పులు ఎట్టుంటాయంటే కొన్ని తప్పులు బిగ్ బాస్ హౌస్లో నోటుకు వచ్చినట్టు మాట్లాడేవి, ఇవి నోటుకు వచ్చినట్టు ఏదైనా చేస్తే చూసే ప్రతి ప్రేక్షకుడికి నచ్చకుండా ఉంటుంది. కానీ నిన్న టాస్క్ అలా కాదు, ఎంత ఓవర్గా కాలుతుందని ప్రేరణ కూడా కాలుతుందనేది కరెక్ట్ కాదు, కానీ ఆడ బలి ఆడిందిరా. విష్ణు ప్రేరణ అంత మాట అంటదా, కానీ బలి ఆడిందిరా. సీత ప్రేరణ కాల్చుందులో కాలు పెట్టింది కానీ సూపర్ ఆడిందిరా ఆడపిల్ల. యష్మి ఇన్ని రోజులు నోరేసుకుని పడింది, బాగానే ఆడింది. అట్లా నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి, కానీ ఓన్లీ నెగిటివ్ చెప్పలేని టాస్క్ అది. ఆ తర్వాత అబ్బాయి వాళ్ళ టీంతో ఏమంటున్నాడంటే, ఏం లేదురా, నువ్వు ఫ్లిప్ అయ్యి ఏదో ఒకటి అంటే మళ్ళీ బ్రో అంటే హాయ్ బ్రో అంటే తీసుకోలేను నేను. ఫ్లిప్ అవుతాడు ఏదో ఒకటి అంటాడు, మళ్ళీ హాయ్ బ్రో అంటే నా వల్ల కాదు, అది కరెక్ట్ కాదనేసి వాళ్ళ టీంతో చెప్తున్నాడు. అంటే వాళ్ళ గురించి ఆపోజిట్ టీం నుంచి ఎన్నెన్నో అంటారు, మళ్ళీ హాయ్ బ్రో అంటే అట్లా అని పృథ్వీ గురించి అనుకుంటా. అప్పుడు అబ్బాయి నా వల్ల మిస్టేక్ అయితే సారీ అన్నట్టు చెప్పాడు అబ్బాయి టీంకి. అబ్బాయి వాళ్ళ టీంకి చెప్తాడు, నా వల్ల ఏదైనా మిస్టేక్ అయితే సారీ అన్నట్టుగా టీంకి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు మనం ఇప్పుడు ఎపిసోడ్లో చూపించవచ్చు. తర్వాత ప్రేరణ ఆ టీం మెంబర్స్తో కూర్చున్నప్పుడే దెబ్బలు తగిలాయి, ఫిజికల్ అవ్వకుండా ఆడడం అన్నది వాళ్ళే మళ్ళీ ఇలా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా దెబ్బలు తగులని ఫిజికల్ అవ్వకుండా ఆడదాం అన్నట్టుగా టాస్క్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళే చెప్పారంట రెండో రౌండ్, కానీ మళ్ళీ వాళ్ళే అయ్యారు. చూడు మరి అది అన్యాయం కదా, కరెక్టా అనేసి బాధపడతా చెప్తా ఉండింది. యష్మి నేను ఈ పాయింట్ మీద రాసుకున్నది, సామధాన దండోపాయాలని చూసారా, దెబ్బలు తగిలిని ఇంక ఫిజికల్ వద్దని చెప్పి మళ్ళీ చేశారంటే సామధాన దండోపాయాలు ఇంకేం చేయలేము, అబద్ధం చెప్పారు చేశారు, అది ప్లాన్ అని అనుకోవాల్సింది, మనం ఏం చేయలేం. ఆ జనాలు కొంతమంది నచ్చుతూ కొంతమంది నచ్చకపోవచ్చు, అది మనం చూపిలేదులే.
తర్వాత సరికి యష్మి జస్ట్ 20 ఇది చాలా బాగా మాట్లాడింది యష్మి. జస్ట్ ఒక రౌండ్ టైంలో మనకి జస్ట్ 20 ఎక్కువ ఉన్నాయి, దానికి అంత రచ్చ చేసి అంత ఫిజికల్ అవ్వచ్చా? అక్కడ కూడా పట్టుకున్నా కూడా 20 వాళ్ళు లీడ్లోకి వచ్చి ఉండవాళ్ళేమో, 20x కూడా అంత అరాచక సృష్టించారన్నట్టుగా చెప్పింది, బాగా మాట్లాడింది. ఈ విషయం మాత్రం కరెక్టే, 20 కదా, దానికి అక్కడ ట్రై చేస్తుంటే బాగుంటుంది. కానీ వాళ్ళ వర్షంలో కూడా ఏంది, వాళ్ళు వచ్చి ట్రై చేయడానికి వచ్చిన 20 తీసుకురావడానికి సోనియా వచ్చినా ఎవరు వచ్చినా తీసుకొని ఫస్ట్ సీత వచ్చి పరిగెత్తుకుండా వచ్చి తీసుకొని పోయింది 20 కోసమే. వీళ్ళు బుట్ట వదిలేసి రే ఆపొద్దు, నేను ఒక చీఫ్గా చెప్తున్నాను, చీఫ్గా మాట్లాడుతున్నాను, ఆపొద్దు, వద్దు, తీసుకొని అసలు వద్దు, మనకు వద్దు యాట అనేసి వాళ్ళు తీసుకొని వాళ్ళు తీసుకోండి బుట్ట ఎత్తుకోమని ఇంకా వాళ్ళు తప్పు. నెక్స్ట్ యష్మి టీంతో ఇంకో మాట్లాడది, సోనియా అరే చాలా ఇది ప్రోమోలో కూడా వచ్చింది, చాలా కన్సర్న్ చూపిస్తాడు కదా, ఒక సిస్టరో ఒక మదరో ఏదో ఒకటి అని అనుకుంటున్నారు, తప్పు చేస్తున్నావని కంట్రోల్ చేస్తారు ఎవరైనా, అమ్మాయి ఉసుగొలుపుతుంది పంపిస్తానే ఉంది, చెప్పాలి కదా తప్పు చేస్తున్నావు అది ఇదని. ఏ మాటకా మాట సోనియా మాత్రం ఆ టాస్క్, ఆ ఫ్రేమ్స్ పెట్టే టాస్క్లో నువ్వు కంట్రోల్ తప్పకుండా జాగ్రత్తగా ఓవర్ ఫిజికల్ అవ్వకుండా ఉంటానంటే నేను లేకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందని ఆ రోజు మాత్రం కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. ఆ ఫుటేజ్ అయితే మనకు కనపడింది. మిగతా చోట్ల నిన్నంటే రెచ్చగొట్టడానికి ట్రై చేసింది, పంపించడానికి ట్రై చేసింది, ప్లస్ వాళ్ళు కూడా బాడీ గార్డ్స్ లాగా బిహేవ్ చేస్తూ సోనియాని ఏదైనా అంటుంటే భయంకరంగా నబిల్ మీదకి వస్తున్నారు, నబిల్ మీదకి ఓవర్, అది చాలా ఓవర్. అంటే ఇప్పుడు టాస్క్ బాడీ గార్డులని ఊరికే అలా, అక్కడ బాడీ గార్డులే నాకు సార్ కూడా ఖచ్చితంగా అంటారు, బాడీ గార్డ్స్ ఎలాంటి షోరూమ్లో ఏదో ఉండి తెచ్చిండి అనేసి ఏదో ఒకటి ఇండైరెక్ట్గా మాట్లాడతారు. ఎందుకంటే సోనియా మాట్లాడుతుంది అక్కడ ఎవరితో, నబిల్తో, టాస్క్ గ్రూప్ గేమ్ అయినా మాట వచ్చినప్పుడు ఇండివిజువల్గా మాట్లాడుకున్నట్టే, అందరూ వచ్చి పడతారా, ఒకరితో మాట్లాడితే ఆ పక్కన వచ్చి పడరా, సెన్స్ అది. వాళ్ళిద్దరూ పోయి బాడీ గార్డ్ లాగా ఈ పిచ్చి సరిపోద్దా అనేసి ఇద్దరు అరుచుకుంటా ఉంటే నబిల్ ఏం తొక్కలా అబ్బాయి చాలా మంది చూసి మనోడు చూసిండు. అప్పుడు నాగమనగడ్డ నువ్వు ఎంతమందిని మాట్లాడదంటే ముక్కులు ఏలు పెట్టి ఎంతమంది అట్లా. ఆ తర్వాత వచ్చేసరికి నిఖిల్ వాళ్ళ క్లాను టీ పెట్టుకొని తాగారు. ఎందుకు రాసేవారు అంటే అక్కడ టైమర్ ఉంది కాబట్టి 5 నిమిషాలు పట్టింది టీ పెట్టుకొని తాగడానికి, 5 minutes మాత్రమే అయింది. సోనియా అప్పుడు టీ పెట్టినప్పుడు విష్ణుప్రియ వెళ్ళి కప్పుల్లో పోసుకొని వస్తుంటుంది, పెట్టింది మాత్రం 9కి, అది సోనియాకి తెలియదు. తాగి ఒక సిప్ అక్కడే ఏమంటుందంటే సూపర్ మామ అనేసి కిస్ పెడుద్ది ఇక్కడ బొగ్గు మీద విష్ణుప్రియకి. నేను చేయలే అంటే తర్వాత వెళ్ళి 9కి కూడా హక్ చేసుకుని థ్యాంక్స్ చెప్పద్ది. అది అయిపోయింది, చూడడానికి బాగుంది అనిపిస్తుంది. వీళ్ళిద్దరు గొడవలు తగ్గిపోయి దీన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. దాంట్లో ఒక నెంబర్ 1 ఆటపరంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ మిస్టేక్స్ జరిగినప్పుడు తెలివైన వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారు, మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటారు. కొంచెం గర్వంతో ఈగోయిస్టిక్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఎంతైనా కానీ నేను ఆ పిల్లతో నచ్చలేదు, జనాలలో నెగిటివ్ అయినా పర్లేదని వదిలేస్తారు. కానీ సోనియా ఖచ్చితంగా ఈ వీళ్ళ విషయంలో నాకు నెగిటివ్ అయిందని నాకు సార్ డైరెక్ట్గా చెప్పిన తర్వాత వైజ్గా విష్ణుప్రియతో కలిసిపోయింది. వైజ్ థింగ్ అది మనం ఏమనుకోవచ్చు, గిన్నింగ్ అనేసి అనేవాళ్ళు అనొచ్చు, కానీ అది వైజ్ థింగ్. ఎందుకంటే అట్లా కలవకుండా ఉంటే ఇంకా ఎత్తుపోద్ది గేమ్. ఆ ఎత్తుపోవడం ఎందుకని కలిసిపోయింది. ఇది 2-3 వారాల తర్వాత మర్చిపోతాం, కలిసిపోయింది, బుద్ధి కూడా లేదు, భయపడదు అని అనుకోవచ్చు. ఇవన్నీ టెంపరీ. కానీ ఫర్దర్గా వెళ్ళిపోతూ ఉంటే జెన్యున్గా కనెక్ట్ అయింది ఏమనే ఫీలింగ్ మనకు వస్తుంది కదా, అట్లీస్ట్ అదేనా మిగలదు. అదే కానీ అక్కడ బయట నిజంగా ఏం జరిగింది తెలియకుండా నాకు సార్ చెప్పిన తర్వాత కూడా ఇంకా రెచ్చగొడుతూ గెలికిఫైయింగ్ చేసింది అనుకో, పెంట అయ్యే అవకాశం ఉంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది కదా, అందుకని కలిసిపోయింది. అది ఓకే, అది స్ట్రాటజికల్గానే ప్లే చేసింది, గుడ్. ప్రస్తుతానికి మాత్రం అది ముందు మళ్ళీ వైరల్ అవుద్దా, ఫైట్ ఎట్లా అవుద్దో ఏంటో తెలియదు. ప్రస్తుతానికి స్ట్రాటజికల్గానే విష్ణుప్రియతో కలిసింది, దెర్ ఈజ్ నో డౌట్, నెగిటివ్ అయిందని సెన్స్లోనే సోనియా. తర్వాత నాగమణికంట భలేవాడు, నేను అది కూడా రాసుకున్నా, భలేవాడు నాగమణికంటని. అబ్బాయిని బయటకు పిలిచి అబ్బాయి బయట కూర్చుంటే అన్నా నువ్వు ఇక్కడ నాకు అర్థం కాదన్నా, నువ్వు అక్కడ క్లియరా అనేది అర్థం కావట్లా, అక్కడేమో అనేసి ఫైట్ చేసుకొని భయంకరంగా సీరియస్గా అనేసి మాట్లాడేసు, ఇక్కడే వచ్చేసరికి అందరూ హగ్గులు ఇచ్చేస్తున్నావు, సోనియాకి హగ్గులు ఇచ్చినావు, నిఖిల్కి హగ్గులు ఇచ్చినావు, నాకు అర్థం కాలేదన్నా, అది కరెక్టా ఇది కరెక్టా నువ్వు అని జనాల మీద ఇరికిడు అనగానే అబ్బాయి కూడా స్మార్ట్గా బిహేవ్ చేశాడు. అలా కాదురా అదేనంట అనేసి ఏం చెప్పాడంటే, సోనియాని ఆనెస్ట్గా నేను హగ్ ఇవ్వలేదురా, హాఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చా హగ్గు. అదే సీతాకైతే అమ్మాయి పాపం మళ్ళీ సారీ వచ్చి చెప్పింది, అమ్మాయి అట్టు కాదనేసి ఆ అమ్మాయికైతే ఇంట్రెస్ట్తోనే ఇచ్చాను హగ్గు, అమ్మాయి పాపం పసిబిడ్డలే ఏంటన్నట్టుగా. సోనియాది అయితే నాకు నచ్చలేదు, హాఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చాను రా అనేసి అన్నాడు. అంటానే ఉంటాడు, సోనియా గురించి ఎవరైనా టాపిక్ తీస్తే దాన్ని డైవర్ట్ చేస్తాడు, దాని గురించి మాట్లాడు, అసలు ఏముండదు. కానీ సోనియా విషయంలో హాఫ్ ఇంట్రెస్టే అని చెప్పిండు ఇక్కడ మాత్రం. అది అప్పుడు అన్న తర్వాత ఇందులో ఆనెస్ట్ లేదురా నేను హగ్గిచ్చిన దాంట్లో, కానీ అక్కడ హగ్గిచ్చిన దాంట్లో హానెస్టీ ఉంది సీతా విషయంలో.
దగ్గరికి వస్తున్నా కూడా నేను కొంచెం దూరం జరగాలని చూస్తున్నా, వాళ్ళే వచ్చారు. ఫేక్గా మాట్లాడుతున్నాను రా అంతే, నాకు ఇంకేం లేదు, అంతకు ఛాన్స్ లేదురా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత కనెక్ట్ అయ్యి ఇంత క్లోజ్ అయిన తర్వాత అట్లా మళ్ళీ తిప్పిపోలేం కదా. కానీ నాకు అట్లీస్ట్ ఒక 2 hours పడుతుంది. వాళ్ళు అంతకంటే ముందే వచ్చినప్పుడు ఫేక్గా యాక్ట్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ టైంలో ఎక్స్ప్లెనేషన్ అయితే బాగుంది. ఇప్పుడు నాకు ఒక్కొక్క దగ్గర 2 faces కనిపిస్తున్నాయిరా అనేసి అబ్బాయి మణికంఠ చెప్తున్నాడు. ఒక్కొక్కరు ఘోరంగా మాట్లాడుతున్నారా అనేసి అంటే నాగమణికంఠ ఏమంటారంటే మన వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారు అనే సెన్స్లో చెప్తారు. మన వాళ్ళు కూడా ఉన్నారు ఘోరంగా మాట్లాడేవాళ్ళు, క్యాట్ ఫైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అన్న సెన్స్లో. అంటే అవునరా ఘోరంగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు అని. వీళ్ళు కూడా మాట్లాడడం కదా. ప్రేరణ క్యారెక్టర్లెస్ అన్నాం, గలీజ్ వర్డ్ అది విష్ణుని. ఆ తర్వాత విష్ణు కూడా రివర్స్లో మళ్ళీ మాట్లాడడం గలీజ్ వర్డు. విష్ణు తర్వాత సైలెంట్గా పతివ్రత శిరోమణి అట్లాంటి మాట్లాడడం, ఇంకా గలీజ్ వర్డ్స్. అలా అందరూ నోరులు జారారు నిన్న అందరూ. ఆ తర్వాత సరికి బిగ్ బాస్ అందరినీ పిలిచాడు. కమాన్ లెట్స్ సిట్ అని కూర్చోబెట్టి, ప్రభావతి గేమ్ బాగా పోరాడారు మీ అందరూ, చాలా నచ్చింది, థ్యాంక్ యూ అని ప్రభావతి వెళ్ళింది. అక్కడ బయట నిలబెట్టారులే. ప్రభావతి వచ్చి మీరందరూ బాగా పోరాడారు, నా భార్య మొగుడు దగ్గరికి వెళ్ళిపోతున్నాను అనేసి ప్రభావతి చెప్పేసి వెళ్ళిపోయింది. దాని తర్వాత బిగ్ బాస్ ప్రభావతికి మీరందరూ మంచిగా వీడ్కోలు పడకండి అనగానే ఏం చేయాలరా అనేసి అందరికి అర్థం కాక థ్యాంక్ యూ సో మచ్ ప్రభావతి అది ఇది అనేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి కూర్చోండి అనేసి బిగ్ బాస్ చెప్పాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట మంచి బిట్లు, ఐఐటి బిట్లు. బిగ్ బాస్ ఎక్కువగా ఎక్స్ నిఖిల్ క్లాన్ దాచారు కాబట్టి మీరు చీఫ్ కంటెండర్ అయ్యారు. నిఖిల్ చీఫ్ కాదు, చీఫ్ కంటెండర్. దీని తర్వాత 1 గంట డిస్కషన్ తర్వాత అంటుంటారు వాళ్ళు, సీత వాళ్ళు, అరే చీఫ్ ఇంకా పెద్దది అవ్వాలి, లేదా చీఫ్గా ఉండాలి, చీఫ్ కంటెండర్ అవ్వడం ఏంటరా, చీఫ్ వచ్చి నిన్ను ప్రమోట్ చేయకుండా డిమోట్ చేశారా అనేసి పృథ్వీ వీళ్ళెవరు కామెడీలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత డిస్కషన్లో. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం చెప్తానంటే, బిగ్ బాస్ మీ దగ్గర రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందో చెప్పండి అనగానే మా టీం దగ్గర ఉందనేసి నిఖిల్ చెప్తాడు. చూపించండి అనగానే నైన్ ఇక్కడి నుంచి తీస్తారనమాట, ఈ జర్కిన్లో నుంచి తీస్తాడు, పాకెట్లో తీసి అమ్మాయి చూపిస్తే అది ఎంత హైలైట్ అంటే నాకు ఈ మైన్యూట్వి గమనిస్తూ ఉంటారు అనమాట. అక్కడ అందరు కూర్చోను కదా, క్లాన్ వైజ్గా కూర్చోమని చెప్పాడు. ఒకసారి కూర్చున్న తర్వాత అటు పోయారు కదా, ఆదిత్య గారు వెనక కూర్చోను కుర్చీ మీద, ఇట్లా కూర్చొని ఉంటే ముందు పక్క నాగమణికంట అబ్బాయి వాళ్ళు కూర్చోన్నారు. నబీలు ఆదిత్య గారు పక్కన ఉన్నాడు. ఆదిత్య గారులా అబ్బాయితో అసలు ఎంత కామెడీ అంటే ఆయన ఆ ఎగ్గు చూసి కోర్టులో నుంచి తీసి చూసి అబ్బాయి అక్కడే అబ్బాయి రూల్స్ బ్రేక్ చేశారని చెప్తున్నా. అంటే ఏంది లోపల ఎలా పెట్టారు వాళ్ళు, బయట కదా ఆ బుట్టలో పెట్టాలని. అప్పుడు అబ్బాయి ఇచ్చాడు స్వామి 1000 అంటే 10 crores 100 crores వాల్యూ వర్త్ ఎక్స్ప్రెషన్. ఏందో ఒకటి నేను బిగ్ బాస్ అన్ని తీసేసినాను ఇంత అట్లా అంటాడేమో నేను టెన్షన్ పడతా ఉంటే ఈయన వచ్చి రూల్స్ ఫాలో అవ్వలేదు అంటాడు. నేనే కాళ్ళు ఎత్తేసి ఆడ కూర్చున్నా, ఆ టాస్క్ గురించి మళ్ళీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాడని ఇట్లా అంటాడు. వదిలేయన్న సోది అన్నట్టుగా. పాపం ఆయన మాత్రం అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒకటైతే తర్వాత ఇంకొకటి హైలైట్ చేస్తాడు. చెప్తా అది ఏయని అనుకుంటా ఎపిసోడ్లో వేస్తే గమనించండి. సూపర్ ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ. రూల్స్ ఫాలో అవ్వలేదు వాళ్ళు, ఇప్పుడు ఎందుకన్నా అయిపోయింది నేను కాళ్ళు ఎత్తేసిన తర్వాత అనేసి ఆయన అనుకుంటాడు మనసులో. వదిలేయండి అన్న అంటాడు. తర్వాత వచ్చేసరికి బిగ్ బాస్ నైనిక ఆ రెడ్ ఎగ్ వల్ల ఏమవుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఇది ఎందుకు అడిగేవాడు కదా మామూలుగా. సోనియా నాకు అడుంది ఏదైనా నెగిటివ్ ఉంటుందేమో అని టెన్షన్ పడతా ఉంటే అడుగుతాడు. నైనిక తెలియదు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ గెస్ చేయండి అనగానే నైనిక పాజిటివ్ అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ భయపడదని రెడ్ కలర్ దేనికి సిద్ధమో దేనికి సూచికమో మీకు తెలుసుగా అనగానే నైనిక లవ్ అనగానే అందరూ నవ్వుతారు. ఇంప్రెసివ్ ఆన్సర్ అనమాట అది నిజంగానే. దానికి పృథ్వీ అన్న మాట కూడా బలనే. నీ ఆన్సర్కి బిగ్ బాస్ సైక్ అయిపోయాడు అందుకే గ్యాప్ వేస్తున్నాడు. సైక్ అయిపోయాడు బిగ్ బాస్, సైక్ అయిపోయి ఉంటాడు నీ దెబ్బకి ఏమన్నా ఆన్సర్ అని. సూపర్ ఇచ్చింది నైన్కి ఆన్సర్. తర్వాత బిగ్ బాస్ ఏమంటాడు, ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు క్లాన్ చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెడ్ ఎగ్ ఉన్న వాళ్ళు ఒకరు క్లాన్ చీఫ్ అవుతారు. ఆ తర్వాత నిఖిల్ ఎవరికి ఇస్తారు మీరే చూజ్ చేసుకోండి, మిగతా 5 మందిలో ఒకరికి ఆ రెడ్ ఎగ్ ఇవ్వాలి. ఇక్కడ బిగ్ బాస్ లాభం నష్టాలు అని అంటుంటారు కదా, గొడవలు పెట్టడానికి ఎట్లా చేస్తారో ప్లాన్ చూడండి. హైలైట్ ప్లాన్లు. వీళ్ళ దగ్గర కంటెండర్ అవ్వడానికి ఆల్రెడీ అవకాశం ఇచ్చాడు చీఫ్కి. ఒక ఎగ్ ఉంది కాబట్టి ఆ ఒక్క ఎగ్ ఉన్న పర్సన్ని చీఫ్ డైరెక్ట్ చేయమన్నాడు. అంటే 6 మందిలో 2 చీఫ్ కంటెండర్లు అవుతారు, 2 members అవుతారు. ఆ 2 members అవుతారు పక్కన పెట్టేసింది. ఈ పక్క పర్సన్స్కి 3 members ఇస్తానండి చీఫ్ కంటెండర్స్గా. అక్కడ 2కే ఇక్కడ 3కి. ఎందుకు? వీళ్ళకి అన్యాయం జరిగిందో లేకపోతే వీళ్ళు ఓడిపోయిన బాధల్లో ఉన్నారు కాబట్టి ఫోర్స్ కూడా ఎక్కువ లేదు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ఇచ్చాడు చీఫ్ కంటెండర్స్గా. అది అవకాశం వచ్చింది కదా
డైరెక్ట్గా అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు వచ్చింది, న్యాయం చేయాల్సిన న్యాయం చేస్తాడు. కానీ ఇక్కడ ఏమన్నా ప్లానింగ్ చేశాడు బిగ్ బాస్. ఇది అసలు పెట్టేవాడే కాదు, ముందే అతను తీసేయచ్చు. ఎవరిని గొడవ పెట్టడానికి ఎలా చేశాడు చూడండి. ఒకే ఎగ్గు, ఆ ఎగ్గు నిఖిల్ ఇవ్వాలి. ఇక్కడ చూస్తే వీళ్ళను ముందే అసలు నువ్వు సరిగా ఆడలేదని తీసేస్తాడు. మళ్ళీ వీళ్ళ ముగ్గురికి ఇక్కడ అభయోల క్లాన్లో ముగ్గురికి ఇస్తాడు కంటెండర్గా ఛాన్సు. ఇక్కడ ఇస్తాడు ముందే. ప్రీ ప్లానింగ్ ఏమై ఉంటుంది తెలుసా? తర్వాత నిలబెట్టి సీరియస్గా తిట్టి మీ ముగ్గురిని కూడా లేదని చెప్తాడు. ఇది ఫస్ట్లోనే అసలు ఎవరు లేరు మీ టీంలో అన్నప్పుడు వాళ్ళకి బాధ అనిపించదు. ముగ్గురిని సెలెక్ట్ చేసుకోండి, రీజన్స్ చెప్పుకోండి, మాట్లాడుకోండి అని చెప్తాడు ఇక్కడ అభయోలకి. చెప్పగానే అక్కడ రెడ్ ఎగ్ తీసినప్పుడు నేను ఎక్స్ప్రెషన్ చెప్పలేదు. రెడ్ ఎగ్ చూపిగానే అనేసి నాగమణి కంటే ఎక్స్ప్రెషన్ ఇస్తూ షాకే. దానికుల్లా నవీల్ పక్కనకి వచ్చాడు ఆదిత్య గారు చిన్నపిల్లలాగా అంటున్నాడు. ఆ ఎక్స్ప్రెషన్ నవ్వుకోలేము అంటే అంటున్నాడు అని చూపిస్తున్నాడు, చిన్నపిల్లలాగా అనిపించాడు. అప్పుడు అభయ్ వాళ్ళ టీంలో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమంటాడు. 5 మంది ఉన్నారు కదా, ఎందుకంటే నువ్వు ఎలాగో లేవయ్యా, నువ్వు కాళ్ళు ఎత్తేసావు అన్నట్టుగా అభయ్ని చెప్తాడు. సరే మీరు సెలెక్ట్ చేసుకోని అంటే యష్మి టూ గుడ్ అనిపించింది. వెంటనే నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కాబట్టి నాది నబిల్కి ఇస్తున్నాను అనేసి చెప్పింది. నాగమణి కంట ఒక్కొక్కరు చెప్తున్నారు అనమాట. ఆదిత్య గారు కూడా ఛాన్స్ తీసుకోకుండా వేరే వాళ్ళకి ఇస్తా అన్న విషయం సూపర్ అనిపించాడు. ఆయన ముగ్గురు పేర్లు చెప్పేస్తాడు. ప్రేరణ, యష్మి, నబిల్. నాకు నాగమణి కంట పేరు చెప్పు. నాగమణి కంట నేను ఖచ్చితంగా అవ్వాలి క్లాన్ మెంబర్, నేనైతే క్లాన్ కంటెంటర్ అవ్వాలి అనగానే సరే అనుకుంటారు. అక్కడ ఆదిత్య గారు కూడా ఉండకూడదు అనుకుంటారు, యష్మి కూడా వద్దు అనుకున్నారు. వీళ్ళు ముగ్గురు తెలిపారు. నబిలు, ప్రేరణ, నాగమణి కంట చీఫ్ కంటెంటర్ అయిపోయారు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను ఏందా చెప్పిన మ్యాటర్ ఏంది, ఇదంతా కూడా వీళ్ళని క్యాన్సిల్ చేస్తాడు. తర్వాత క్యాన్సిల్ చేసేది ఇప్పుడు ఇది ఈ సెలక్షన్ ప్రాసెస్ పెట్టకముందే చేసేయచ్చు. చేస్తే వాళ్ళకి గొడవలు ఎట్టొస్తాయి, చేస్తే వాళ్ళకి మనస్పర్ధలు ఎట్టొస్తాయి, బాధ ఎట్లా వస్తుంది, దగ్గర దాకా పోయి ఆపేశారు కదని. సెలక్షన్ జరుగుతూ ఉంది, మాట్లాడుకుంటున్నారు. అక్కడ చీఫ్ కూడా నిఖిల్ వాళ్ళ టీంలో ఒకరికి ఇవాళ రెడ్ ఎగ్గు వాళ్ళని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఒక్కొక్కరు వచ్చి వాళ్ళకి చెప్తా ఉన్నాడు, నా దగ్గర ఇట్లా ఉన్నాయి టాలెంట్, నా దగ్గర ఇట్లా ఉందని చెప్పుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరు ఏం చెప్పారో చూద్దాం. ఏం చెప్పారంటే సోనియా నిఖిల్తో మాట్లాడుతూ రీజన్స్ నేను లాస్ట్లో చెప్తానులే, అందరు చెప్పిన తర్వాత చెప్తానులే అని చెప్పద్ది. అభయ్ వచ్చి ఇక్కడ చాలా ఫస్ట్గా మాట్లాడు. అభయ్ అతన్ని చీఫ్గా అయిపోయాడు కదా, అది లోపల పెట్టాలి కదా. ఇంకా ఆ దండలో ఏదో ఒకటి జారిపోయిందంట, సంథింగ్ ఒక ఈ కుక్కలు ఉంది కదా, ఎముకలుగా కలర్గా ఆ దండ, చీఫ్ దండ అదేదో జారిపోతే గార్డెన్లో ఎతుకుతా ఉంటే దొరికింది. ఇదిగో ఏడుంది, ఇక్కడుందా అనేసి నబిల్ అనగానే ఏదో అసలు లేకిగాడు వాడు, ఆ లేకి నా కొడుకు పైన పడ్డాడు, అంతకు వద్దురా పైన పడ్డాడు ఆ లేకి నా కొడుకు అంటాడు పృథ్వీని. చాలా గలీజ్ మాటలేదు, మీకు అంత ర్యాప్ కూడా లేదు. ఆయనైతే నేను ఫ్రెండ్ కూడా అంటుండ. పృథ్వీ గురించి మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ ఫ్రెండ్, నాకు అబ్బాయి ఫ్రెండ్ ఏం కాదు ఒకరోజు అంటాడు, జస్ట్ వైబ్ మ్యాచ్ అయింది అంటాడు, బ్రో అని అంటుంటాడు. అంత క్లోజ్ కూడా లేకి నా కొడుకు గీకి నా కొడుకు అనడం చాలా తప్పు. తర్వాత సరికి సోనియా నిఖిల్తో పవర్ వస్తే నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం ఇలాంటివి కూడా చీఫ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పవర్ అంటే ఆ చీఫ్ అయితే ఒకసారి నామినేషన్స్ నుంచి సేవ్ చేయడం పవర్ కూడా రావచ్చు. అప్పుడు ఎవరిని సేవ్ చేస్తారు, ఇది కొంచెం హింట్. నన్ను సేవ్ చేయండి, నన్ను చీఫ్గా తీసుకుంటే మనకి బెటర్, మన టీం నుంచి నేను సేవ్ చేస్తాను, మన వాళ్ళ నుంచి సేవ్ చేస్తానని డైరెక్ట్ హింట్ అనమాట. వేరే వాళ్ళని చేస్తే వాళ్ళ తరపులు సేవ్ అవుతారు, మనకి మైనస్ కదా. నామినేషన్స్ నుంచి సేవ్ చేసే పవర్ వచ్చినప్పుడు మన వాళ్ళకి హెల్ప్ అవుద్ది, నువ్వు ఉన్నావు నేనున్నావు ఇద్దరం అయితే చీఫ్ అనే సెన్స్లో ఆలోచించినట్టుగా నైస్ క్లూ ఇచ్చింది, గుర్తుపెట్టుకోవాలి అనేసి. అది కూడా గుర్తుపెట్టుకొని ఇవ్వాలి, నువ్వు ఎవరికి ఇచ్చిన రెడ్ ఎగ్ అనేసి ఇస్తుంది. మ్యానిపులేట్ చేస్తారు, వీడిని అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మ్యానిపులేట్ చేస్తారని. సోనియాకి మించి ఇన్ఫ్లుయెన్స్ మ్యానిపులేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, నిఖిల్ని మాత్రం. అది నిఖిల్కి కూడా అర్థమవుతున్నట్టుంది. అందుకనే ఈరోజు సోనియాని తప్పించుకోవాలా, వైద్యులకు ఇచ్చుకోవాలా, దూరం పెట్టాలా అనేసి ప్లాన్ వేసింది, పెద్ద ప్లాను. నాకు అనిపించింది ఆ ప్లాను అతను వేయకుండా ఉండుంటే సీతకు అన్యాయం చేసినట్టే, ఒకవేళ అయినా కూడా సీతకు అన్యాయం జరిగినట్టే. అది కూడా ఏంటో చెప్తావు. యష్మి, యూ డిడ్ యువర్ బెస్ట్. చాలా ఇక్కడ ఇంకా మళ్ళీ డబ్బా మొదలు పెట్టిండ్రు అబ్బాయికి. యూ డిడ్ యువర్ బెస్ట్. గార్డెన్లో కూర్చొని వెంటనే నబిల్ వరుసగా చెప్తున్నారు డైలాగులో. నబిల్, రేపటి రోజు నేను చీఫ్ అయితే మీలాగా ఫీల్ అవుతా, మీలాగా చేయడానికి ట్రై చేస్తా అంటున్నాను. కాళ్ళు ఎత్తేస్తాడేమో. ఆదిత్య, బయటకు కూడా నేను ఎప్పుడైనా కలిసినప్పుడు చీఫ్ అంటాను నేను బయటకు కూడా, ఓకే. ప్రేరణ, నేను నీ నుంచి పేషెన్స్ నేర్చుకున్నాను, లేనిదే అది ఆయన కూడా. ఆ తర్వాత వచ్చేసరికి యష్మి, ప్రేరణ, నబిల్ మీ ఇద్దరిలో ఎవరైనా నాకు ఓకే, హ్యాపీ. అప్పుడు నాగమణి కంట లేకుంటే ఇట్లా చూసేవాడు. నాగమణి కంట ఉన్నాడు కదా పాపము కంటెండర్గా, మీ ఇద్దరు ఎవరైనా నాకు ఓకే అంటారు. నాగమణి కంట లేనప్పుడు చెప్పద్దులే, బతికిపోయింది. తర్వాత సరికి సీత,
నిఖిల్తో మాట్లాడుతుంటుంది. ఆవిడ వర్షం చెప్తుంటుంది ఎందుకు నన్ను కంటెండర్గా తీసుకోవాలని. ఏమేమి చెప్పొద్దంటే, నీకు అన్నీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బ్యాలెన్స్డ్, అందరికంటే బ్యాలెన్స్డ్గా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాను. అంతప్పుడు బయట కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను క్లాస్లో వచ్చేటప్పుడు నేనే లీడర్ ఉండేవాడిని. దాన్ని తర్వాత సరికి ఎవ్రీడే భయంకరమైన ఎఫర్ట్స్ పెట్టాను, నువ్వు కూడా చూసావు. అవన్నీ ఇవన్నీ డిక్టేటర్షిప్ అంటే నాకు నచ్చదు, రాజ్యాంగమే నచ్చుదు నాకు. సో నేను అందరికీ ఫ్రీగా ఫ్రీడమ్ ఇచ్చేసి అందరికి సజెషన్ తీసుకొని ముందుకు నడపాలి అనుకుంటున్నాను అనేసి ఆవిడ క్వాలిటీస్ ఎంచక్కగా నీట్గా చెప్పింది. అయిపోయింది. నిఖిల్ సోనియా దగ్గరికి వెళ్ళి, విష్ణుప్రియ నేను ఇప్పుడు మాట్లాడచ్చా అని అంటది లైవ్లో, బాత్రూమ్ నుంచి వచ్చేటప్పుడు. అంటే అప్పుడు అంటే చెప్పొద్దంట, మనకు చూపిలేదులే, నాకు వద్దులే అంటదంట. ఇది మంచి విషయం, నాకు వద్దులే, నాకేం ప్రాబ్లం లేదు, ఇప్పుడు నేనేం తీసుకోనులే అనేసి అంటదంట. అది వచ్చి సోనియాకి చెప్తాడు నిఖిల్. విష్ణు వద్దనింది, చేయను అంటుంది అమ్మాయి. నువ్వు చెప్పు నీ వర్షం, నువ్వు ఎందుకు అవ్వాలనుకుంటున్నావు ఏంటి, నువ్వు చెప్పంటే అబ్బా ఇప్పుడు నీతో మాట్లాడాలరా అనేసి కామెడీలు చేసుకుంటా లాస్ట్కి మాట్లాడింది. ఏమేమి మాట్లాడిందంటే, లీడర్షిప్లో ఫస్ట్ వచ్చాక వచ్చేది పవర్స్ కదా, నాకు ఆల్రెడీ లీడర్షిప్ క్వాలిటీస్ కొన్ని చోట్ల ప్రూవ్ చేశాను, నీకు తెలిసిందే. నిఖిల్ నాకే నవ్వు వస్తుందిరా ఇంత పద్ధతిగా నువ్వు చెప్తుంటే అనేసి ఎగతలే కామెడీలు చేసుకుంటా ఉన్నారు సోనియా. ఇంకా ఒకసారి ఆపర్చునిటీ ఇస్తే ప్రాపర్గా యూజ్ చేసుకుంటారు, ప్రాపర్గా లీడర్షిప్ క్వాలిటీస్ చూపించుకోగలను అన్నట్టుగా అనిపిస్తున్నారా. నా డెసిషన్ మేకింగ్ చాలా జస్టిస్తో ఉంటుందని మీకు అందరికీ తెలుసు, తర్వాత నమ్ముతున్నా అనేది. తర్వాత టాస్క్స్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు 100% ఇస్తున్నాను. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్. పృథ్వీ ఇదన్నీ ఆవిడ చెప్పింది. ఇవన్నీ ఆవిడ చెప్పింది. ఆవిడ అయిపోయిన తర్వాత పృథ్వీ గారికి కూడా వెళ్ళారు వీళ్ళిద్దరు కలిసి. వెళ్తే పృథ్వీ దగ్గర కూర్చొని, పృథ్వీ నువ్వు చెప్పరా, నీకేంట్రా, నువ్వు అవ్వాలనుకుంటున్నా బేసిక్గా ఇది ఈ చీఫ్ వల్ల ఏమొస్తుంది బేసిక్గా, ఏమి నాకు అది అర్థం కావట్లేదు అనేసి పృథ్వీ అయినాడు. అన్న తర్వాత సరే స్టార్ట్ చేసిండు, మనోడు కూడా స్టార్ట్ చేసిండు ఏదో ఒకటి చెప్పనాటికి. చెబితే నిఖిల్ అప్పుడు ఏమని చెప్తుంటే, నాకు అర్థం కాలేదు ఇంతవరకు ఈ చీఫ్ వాళ్ళు అనగానే సోనియా సైడ్ తిరిగి నిఖిల్, అమ్మా చూడమ్మా నవ్వుతూ మాట్లాడుతున్నాడు చూడు, నువ్వు చెప్పు ఏంటో అదంతా చెప్పేది అన్నట్టు, నువ్వు చెప్పు సలహాలు అన్నట్టు చెప్తాను నిఖిల్ సోనియాతో. అప్పుడు సోనియా నవ్వుతూ నేనేమన్నా అడ్వైజరా నీకు అనేసి నవ్వుతుంది. అడ్వైజరే కదా మరి, అడ్వైజర్ అయినా అడిగితే సలహాలు ఇస్తారు, అసలు అడగకుండానే భయపసమైన సలహాలు ఇస్తూ ఉండదు ఈవిడ, మళ్ళీ అడ్వైజరా అని అడుగుతారు, అదే నాకు నచ్చదు. ఆ తర్వాత నైనిక నిఖిల్తో మాట్లాడుతూ ఉంటే నిఖిల్ అంటాడు, ఎలా చేయాలో నాకు అర్థం కావట్లంటే, బీ వెరీ స్మార్ట్ అండ్ చూస్ అన్న అంతే. నేను ఎలాగే చీఫ్ అయ్యాను కాబట్టి నాకేం వద్దులే అంటే, నువ్వు ఓకే షూర్ కదా అంటే నిజమన్నా వద్దులే, కానీ సీతాకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న విధానం బాగా అనిపించింది. నాకు తెలిసి విష్ణు కూడా అదే చెప్పుండొచ్చు అని చెప్పద్ది. అప్పుడు నిఖిల్ సోనియాతో నేను ఒకవేళ ఇక్కడ స్టార్ట్ చేశాడు, సోనియాకి ఇవ్వబోతున్నా అని డైరెక్ట్గా నైనికాకి నైస్గా రివీల్ చేశాడు. ఏమని, సోనియాతో ఒకవేళ అక్కడికి వెళితే సోనియా, ఇక్కడ ఏం జరిగింది తెలుసా, గేమ్ని వేరే రకంగా అర్థం చేసుకున్నారు వీళ్ళు. నేను క్లియర్గా చెప్తానండి. సోనియా కూడా అలాగే చెప్పింది, అంటే వాళ్ళకి అర్థమైంది, అదిలే కన్ఫ్యూజన్లో ఉన్నారు, కొంచెం అలా కూడా జరగవచ్చు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఏంది, నువ్వు ఆల్రెడీ చీఫ్ రా, నీకు ఒక కంటెండర్ అయ్యావు, ఇప్పుడు మీ టీంలో మాది అయిపోయింది, నేను ఇప్పుడు ఎవరైతే చీఫ్ అవుతారో నెక్స్ట్ చీఫ్, రెండో చీఫ్, వాళ్ళు ఆ టీంకి చీఫ్, మన టీంకి కాదు, మన టీంకి నువ్వు ఉన్నావు, ఆ టీంకి చీఫ్ అని, ఆ టీంకి చీఫ్ అవుతారు, ఆ టీంకి అయితే నీకు ఫైటింగ్ వస్తుంది అన్నట్టు చెప్పింది. అప్పుడు అమ్మాయి ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పింది, రాసుకోవాలి. ఇప్పుడు నీకు నాకు ఫైటింగ్ వస్తే మన ఫ్రెండ్షిప్ డెప్త్ ఎంత, మన ఫ్రెండ్షిప్ ఏంటి, మనం ఆపోజిట్ ఉన్నప్పుడు ఎలా ఫైట్ చేసుకుంటాం, మన రిలేషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో, ఇవన్నీ తెలుసుకునేట్టుకు బాగుంటుంది అన్న తర్వాత ఆపోజిట్ క్లాన్కి చీఫ్ అవుతారు అనేది ఆలోచించాడు. అది నైనికా చెప్తున్నాడు. ఇప్పుడు సోనియాకి ఇచ్చాను అనుకో, సోనియా ఆపోజిట్ క్లాన్కి వెళ్ళిందనుకో, సీత మంచి సజెషన్స్ ఇస్తే ఇద్దరు బ్రెయిన్ ఒకటే, ఇద్దరు ఈక్వల్ పవర్. సీత మన దగ్గరే ఉంటే మనకు సలహాలు ఇస్తుంది. సోనియా అక్కడికి వెళ్ళిందనుకో, సోనియాని ఎట్ట ట్యాకిల్ చేయాలో మనం కావాలంటే నబిల్గా అభయ్ని తెచ్చుకుందాం, ఏందో ఆ ప్లాన్లో అభయ్ని మన టీంకి తెచ్చుకుందాం, కుదిరితే సోనియాని ఎట్ట ట్యాకిల్ చేయాలో అభయ్కి తెలుసు. అభయ్కి అసలు సోనియాని ట్యాకిల్ చేయడమే తెలియదు, అసలు సోనియాకే పోసుకుంటాడు. సోనియా వస్తే మాట్లాడు, అక్కడ బెలూన్ టాస్క్లో సోనియాని ట్యాకిల్ చేయలేకపోయాడు, ఈ టాస్క్లో సోనియాని ట్యాకిల్ చేయలేకపోయాడు, మనోడు మాత్రం సోనియాని ట్యాకిల్ చేయడం అభయ్కి బాగా తెలుసు, అభయ్ని తీసుకున్నాడు. సీత మంచి సజెషన్లు ఇస్తా అంటాడు, అది ఊరికే చెప్పినట్టు అనిపించింది నాకు. చెప్పి సోనియాకి ఇస్తున్నా అని చెప్పండి. ఇక్కడ సోనియాని తప్పించడం కోసం వద్దు, ఎందుకంటే అందరూ సఫర్ అవుతున్నారు, సోనియా ఇచ్చే సలహాలు ఇతను తీసుకుంటున్నాడని. అంటే ఏమవుతుందంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నిఖిల్ ఒక 3 సెకండ్ల తర్వాత ఆ డోర్ వేయండి అని ఎవరికైనా చెప్పే ముందు సోనియా 2 సెకండ్ల లోపలే నిఖిల్ ఆ డోర్ వేయమని చెప్పు ఎవరికైనా, నేను డోర్ వేయండి అంటాడు. ఆ డోర్ వేయమని చెప్పు అనేది సోనియా కొంచెం పెద్దగా చెప్తుంది అనమాట. అది అందరికీ వినపడుతుంది. సోనియా చెప్పిన తర్వాత డోర్ వేసిండు, ఏపిచ్చాడు అన్నట్టు కనిపిస్తుంది. కానీ నిఖిల్ ఇంకొక సెకండ్ గ్యాప్లో అదే సలహా ఇస్తాడు, అదే తీసుకుంటాడు. టాస్క్లో కూడా అలాగే ఉంటుంది. నిఖిల్ తీసుకోబోయేదాన్ని ఒక సెకండ్ ముందు అమ్మాయి చెప్పేసరికి అన్నిట్లో ఆ పవర్ అనేది అతనికి కనపడదు. జనాల్లో కూడా ఏముందిలే నిఖిల్ అనిపిస్తుంది.
అది పోవాలి అని ఫిక్స్ అయినట్టుగా నాకు అనిపించింది. జస్ట్ మై ఒపీనియన్, నాకు అనిపించింది అక్కడ అతను మాట తీరు అవన్నీ చూసిన తర్వాత తెలివిగా ఆపోజిట్ క్లాన్లో పంపిద్దాం, నా పక్క నుండి నాకు సలహాలు ఇచ్చేది ఎందుకు, ఫైట్ చేద్దాం అన్న సెన్స్లో అన్నట్టుగా అనిపించింది. కానీ అది చేసే విధానం వల్ల అక్కడ సీతకి ఎఫెక్ట్ జరుగుతుంది. ఎందుకంటే సీత ఎఫర్ట్స్ మామూలుగా పెట్టలేదు. సోనియా విష్ణులో బాగా బాధపడుతుంది. సోనియాని చేయడం సీతాకి ఇష్టం లేదు, విష్ణుకి ఇష్టం లేదు, నైనికాకి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. కానీ వీటి వల్ల బిగ్ బాస్ హౌస్లో వీళ్ళ క్లాన్లోనూ గొడవలు అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. అదొకటి. సోనియాకే ఇచ్చేస్తాడు 99.99%, 100% సోనియాకే ఇస్తాడు. అది అర్థమైపోయింది కూడా. సోనియాకి ఇస్తే అప్పుడు ఏం జరుగుద్ది, సోనియా వర్సెస్ నిఖిల్కి ఒక టాస్క్ జరుగుద్ది. దాంట్లో కూడా నిఖిలే గెలిచే అవకాశం ఉంది. నిఖిలే మళ్ళీ చీఫ్ అవుతుంది. నాకు తెలిసి మొత్తం అందరూ కలిపి ఒకే చీఫ్ ఉంటారు. ఇక్కడి నుంచి అంతే ఒక చీఫే ఉంటాడు అన్నట్టుగా అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో ఇది జరుగుతుంది. ఇక్కడ సీత ఖచ్చితంగా భయంకరంగా ఆనందంగా హ్యాపీగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అందరూ అంగామంగా హ్యాపీగా ఉన్నారు. అది చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపించింది. అబ్బా ఇంత హ్యాపీగా ఉంది, రేపు గొడవలు బావులుగా ఉండవే, అది మనకి ఎపిసోడ్లో కట్ చేసినట్టు ఇంకా చూపించాల లైవ్లో. అందరూ నవ్వుకుంటా తింటున్నారు. ఆ తర్వాత సీత గెలిచినందుకు చీఫ్ కంటెండరా నువ్వు డిమోట్ అయ్యావా అన్నట్టుగా కామెడీలు చేస్తా ఉన్నారు. అబ్బాయి వాళ్ళ టీంతో మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటి అబ్బాయి వాళ్ళ టీంతో, ఆ టీం వాళ్ళు తిట్టుకుంటున్నారు. అసలు ఇంత పిచ్చిలా ఉన్నామా ఏంట్రా నాయన, అట్లా అంత తిట్టారు, అంత బూతులు ఒకరికొకరు తిట్టుకుంటున్నారు, కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నిఖిల్ వచ్చి టీమ్ గేమ్ ఓపెన్ చేయగానే చూస్తా, ఓకేనా చూస్తాను, అది మనం మళ్ళీ మాట్లాడదాం, చూస్తాను అన్నట్టుగా సోనియా చెప్తాడు. ఆదిత్య వచ్చి టీంతో ఇంకా నేనైతే అన్నీ వింటా, రూల్స్ ఫాలో అవుతా అంటాడు. ఇక్కడ ఏమైంది తెలుసా, దీనికి ముందు ఆ గేట్స్ ఓపెన్ చేయరు, అన్ని కర్టన్స్ వేసి ఉంటారు, బయట కర్టన్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే అందరూ బయటకు వెళ్తారు, ఇంకా అక్కడితో కట్ చేస్తారు. కానీ మళ్ళీ కొన్ని నిమిషాల తర్వాత లోపలికి వచ్చి అందరూ బిగ్ బాస్ రిలేటెడ్గా మాట్లాడుకుంటారు. వాళ్ళ టీం వాళ్ళు వీళ్ళ టీం వాళ్ళు వచ్చి ఆదిత్య నేను ఇక రూల్స్ అన్నీ ఫాలో అవుతాను, ఖచ్చితంగా ఫాలో అవుతానని సేన అంటుంటాడు బిగ్ బాస్ రూల్స్ని. ఆ పక్క వచ్చి రే ఆ గేట్లు తెలవ కానీ సోనియా ఇలా చూస్తుంది, వెళ్ళమనో ఏంటో, నాకు ఇంట్లో మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి, వెళ్ళిపోదామా ఇంట్లో ఇలా చేస్తాను గుర్తొచ్చింది. సోనియా కూడా అవును నాకు ఏదేదో గుర్తుకొచ్చిందని వాళ్ళ టీం వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు ఆ గేట్ల గురించి. తర్వాత ఆదిత్య గారు వచ్చి సోనియాతో ఒకరు చేసిన తప్పు కాదు ఇది సోనియా, నాకు తెలిసి అందరి మీద కోపం ఉంది బిగ్ బాస్కి, అందుకని ఇలా చేశాడు నాకు తెలిసి అనేసి మాట్లాడుకుంటా ఉన్నాడనమాట. అంటే గేట్లు తెరిచింది అన్నీ మనకు చూపించలేదు, కానీ మనకు అర్థమైపోయింది. బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే సీరియస్ వార్నింగ్ ఏంటంటే బిగ్ బాస్ రూల్స్, బిగ్ బాస్ కంటే మీరే తోపు తురుము అనుకుంటే పడే బయటికే అనేసి చెప్పాడు. అది అభయ్ గురించే ఎక్కువ చెప్పాడు, అభయే ఎక్కువ చేశాడు. అభయ్ భయంకరంగా బిగ్ బాస్ రిలేటెడ్ రాంగ్ మనకు చూపించిన వాటిలో కూడా అన్నట్టుగా టాకు బయట సోషల్ మీడియాలో గట్టిగా ఓవర్గా మాట్లాడాడట బిగ్ బాస్ రిలేటెడ్. ఏందా కంటే ఆ టాస్క్లు పెట్టే చేత కాదు అది ఇది అది నాకు తెలిసి మనకి లైవ్లోనే చూపించారు, ఎపిసోడ్లో కూడా చూపిస్తారు. అది మండే చెప్పి సీరియస్ అయ్యి పంపించాడు. సీరియస్ అయ్యి పంపించిన తర్వాత అభయ్ ఏమంటుందంటే దాని తర్వాత కూడా వీళ్ళందరూ ఒకటి అంటుండే అభయ్ ఏంటంటే ఇంకా పర్సనల్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ కదా, పర్సనల్ సేఫ్టీ అనేది ఉండాలి. అది బిగ్ బాస్ చెప్పినా నేనైతే వినను, లిమిట్ దాటి ఆడమంటే నేనైతే ఆడనన్నట్టు ఇప్పటికీ గర్వంగానే మాట్లాడుతుండు. నువ్వు ఆడదు స్వామి, చెప్పడం ఎందుకు బయటికి, కాలదోళ్ళకే డబ్బులు ఇచ్చి తీసుకున్నప్పుడు. తర్వాత సరికి ఆదిత్య గారు నబీల్ నిన్న పృథ్వీని డిస్క్వాలిఫై చేయాల్సింది నువ్వు, ఏంటి నబీల్ అన్నట్టు ఎలా చేస్తాడు పాపము, వాళ్ళు ఒప్పుకుంటారా. లైట్స్ ఆఫ్ అయిన తర్వాత నాగమణి కంటే నబీల్తో మాట్లాడుతున్నాడు. బిగ్ బాస్ ఈజ్ మై గురు, యాక్చువల్గా గురువులాగా అయిపోయాడు, అన్నీ నేను షేర్ చేసుకుంటా, ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఏంటో పాపం అనేసి అంటున్నాను. ఇవన్నీ గేట్లు ఓపెన్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ నాగమణి కంటతో ఎంత క్రైమ్ చేసినా కూడా, ఇది నాకు నచ్చలే ప్రేరణ విషయంలో, ఎంత క్రైమ్ చేసినా కూడా మన టీం వాళ్ళు వాళ్ళ ముందు అందరి ముందు నువ్వు అసలు క్వశ్చన్ చేయకూడదు నాగమణి కంట అంటే అది దాచిపెట్టాలా వదిలేయాలా అన్నట్టు, అంటే లేదు పక్కన ఇచ్చిన తర్వాత మాట్లాడతాడు. నాగమణి కంట మాట్లాడేది కరెక్ట్, ఆయన చేసింది ఏం మామూలు క్రైమా అభయ, అసలు అట్లా చేస్తున్నప్పుడు అట్లా పర్ఫెక్ట్గా మనిషి ముఖం మీద అడిగిన విధానం నాగమణి కంటే కరెక్టే. తర్వాత సరికి ఆదిత్య సోనియాతో మాట్లాడుతుంటాడు, ఇది అందరూ చేసిన తప్పాలుంది, మనం ఒక్కరు చేసింది కాదు అది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు. తర్వాత నబీలు అభయ్తో అట్లీస్ట్ నువ్వు టాక్ ఆఫ్ ది హౌస్ ఉంటావు పో ఈరోజు అంటే, మనం ఎప్పుడు టాక్ ఆఫ్ ది హౌస్ అంటుండు అభయ్, ఇంకా రాలా అంటే ఆ మూమెంట్లోనే ఉండవు. తర్వాత సరికి అభయ్ సోనియా ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని కూర్చుంటారు, నిఖిల్ కూడా వచ్చి కూర్చుంటాడు, ఆ కన్వర్జేషన్ కట్ చేస్తారు. అది ఇంపార్టెంట్ కన్వర్జేషన్ అయ్యి ఉంటుంది, ఎపిసోడ్లో వేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే నిఖిల్ అలా ప్లాన్ చేశాడు, ఇక్కడేమో బిగ్ బాస్ వీళ్ళకి గొడవలు వాళ్ళకి గొడవలు పెట్టడానికి ఏమన్నా పెట్టావా బిగ్ బాస్, ఈ రోజు నుంచి బాగా ఉండబోతుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నేను ఎపిసోడ్తో కొంచెం లైన్లోకి వచ్చింది బిగ్ బాస్ ఎయిట్ అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు ఎంతమందికి వచ్చిందో, నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందో లేదో కామెంట్ చేయండి. యాక్చువల్గా జెన్యూన్గా ఆ రెడ్ ఎగ్ ఇవ్వాలి అంటే నిఖిల్ ఆల్రెడీ క్లాన్లో ఎవరికి ఇస్తే పర్ఫెక్ట్గా ఉంటుందని జెన్యూన్గా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరు చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఇక్కడ చూడండి, ఈ స్క్రీన్ మీద ఇక్కడ ఎండ్ కార్డ్స్లో స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మన నిన్న నైట్ రివ్యూ ఓపెన్ అవుద్ది, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను ఆ లింక్, రివ్యూ చూడండి.